చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ జర్నలిజం. నేను ఒక అడ్వకేట్ను, ప్రధానంగా నేను పత్రిక ఎడిటర్ను, కాబట్టి మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను. అయితే ఆ మరుసటి రోజు మధ్యాహ్నం నుంచి మొదలైనటువంటి క్రైస్తవ సంఘాల ఒత్తిడితోటి తలొగ్గినటువంటి అధికారులు లేదా ప్రభుత్వము అప్పుడు సీన్లోకి పోయినటువంటి మేము అన్ని రకాల కోణాల నుంచి పరిశీలన చేస్తామని మాట్లాడాను. మరి అప్పటిదాకా సైట్లోకి ఎవరిని పడితే వాడిని వదిలేసి ఆ చెక్కను ముట్టుకున్న వాళ్ళు 100 మంది ఎవరు ముట్టుకుండో, ఆ రాడ్డును ముట్టుకున్న వాళ్ళు ఎంతమందో, ఇప్పుడు ఎవరిని ఫింగర్ ప్రింట్ నువ్వు డిఎన్ఏలో ఐడెంటిఫై చేస్తావు, ఎవరిని నిందితునని తేలుస్తావు అంటే నువ్వు నేరం జరిగినటువంటి సమాచారంలో సీన్ ఆఫ్ అఫెన్స్లో వివరించిన తీరులో వివరించకుండా క్రైస్తవ సంఘాలు ఒత్తిడి చేసినాయి కాబట్టి చంద్రబాబు నాయుడు ఏదో హోంమంత్రికి చెప్పిండని, హోంమంత్రి ఏదో డీజీపీకి చెప్పిందని, డీజీపీ ఏదో కమిషనర్కి చెప్పిండని ప్రెస్ మీట్లు పెట్టి కాకమ్మ కథలు చెప్తే ఎట్లా? కాబట్టి నేరం జరిగిన వెంటనే పోలీసు వాళ్ళు తమ విధుల్ని సక్రమంగా నిర్వర్తించలేదని ఒక న్యాయవాదిగా, ఓ పౌర హక్కుల సంఘం కార్యకర్తగా నా అనుమానం. అయినా ఏదేమైనా అంతిమంగా ఈ దేశంలో విచారణ చేసి తేలవాల్సింది పోలీసు యంత్రాంగం. దీనికి ఆల్టర్నేటివ్ వ్యవస్థ మన దగ్గర లేదు. కాబట్టి వాళ్ళ నిజాయితీని శంకించాల్సింది కంటే ప్రభుత్వమైన ఒత్తిడి ఉంటుందేమనేటువంటి ఒక అనుమానం ఉంది. ఎందుకు ఆ అనుమానం వ్యక్తం చేస్తున్నామంటే, ప్రవీణ్ పగడాలను మేము క్రైస్తవ నాయకునిగా ఒక పాస్టర్గా నేను గుర్తిస్తలేను, అట్లా గౌరవిస్తలేను కూడా. ప్రవీణ్ పగడాలను గౌరవించడానికి నాకు ఇంకో యాంగిల్ ఉంది. యాంగిల్ ఏంటంటే, ఆయన ఈ దేశంలో సనాతన ధర్మం పేరు మీద అన్యాయానికి గురైనటువంటి బడుగు బతుకుల కోసం మాట్లాడినటువంటి వీరుడు. ఆయన క్రైస్తవ సమాజం ముందు క్రైస్తవ వేదికల మీద శివాజీ మహారాజుకు సంబంధించినటువంటి చరిత్ర అని చెప్పిండు. అంటే ఒక బహుజన రాజు చరిత్రను వివరించినటువంటి మునగాడు. బహుశా విలియం కేరీ తర్వాత భారతదేశ క్రైస్తవ చరిత్రలో ఆ ప్రయోగం చేసిన వాడు అంత గడుసునోడు నాకు ఇంతవరకు ఎవడు కనవాలి. కాబట్టి ఈయన ఈ బడుగు వర్గాల చరిత్రను బయటకు తీస్తున్నాడు. సనాతన ధర్మం సంబంధించినటువంటి